వెల్కమ్ టు బొమ్మన డైరీ. మనమైతే సంగారెడ్డి మార్కెట్కి అయితే రావడం జరిగిందండి. ప్రతి సోమవారం అయితే మార్కెట్ అనేది జరుగుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు సంగారెడ్డి మార్కెట్ కవర్ చేయమని. సో అందుకోసం అయితే ఈరోజు రావడం జరిగింది. సో వీడియో పూర్తి వరకు చూడండి. నేనైతే మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ బల్లు అయితే వస్తున్నాయో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే కామెంట్ చేయండి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎలా ఉన్నాయో. చూడండి ఇక్కడ కొన్ని గిర్రావు కూడా రావడం జరిగింది. సో చూడవచ్చు ఎలా ఉందో. దీనైతే లిల్లీలో వచ్చిందండి, కాఫ్ అయితే లిల్లీలో ఉంది. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో. అని ఎంత చెప్తున్నా? 85 చెప్తున్నారు. ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయన్నా? అన్నా 10 లీటర్ల పాలు ఉన్నాయి. సో చూడవచ్చు ఎలా ఉందో. 10 లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నానండి ఆవుకైతే. గిర్రు సంగారెడ్డి మార్కెట్లో ఉన్నాము. సో కామెంట్ చేయండి మీకైతే ఎలా అనిపించిందో. రెగ్యులర్గా వీడియోలు చేయాలంటుంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ మార్కెట్ని. నేను ప్రతి మార్కెట్ అయితే మీరు కామెంట్ చేసిన అయితే నెక్స్ట్ టైం మార్కెట్లో కవర్ చేయమంటారో కూడా కామెంట్ చేయండి. సో చూడొచ్చు ఇక్కడ కొన్ని బళ్ళు కూడా ఉన్నాయి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. అని ఎలా చెప్తున్నాను ఇది? చూడండి ఇదైతే 1.50 అని చెప్తున్నానండి. మొత్తం 12 లీటర్ల పాలిస్తుందని చెప్తున్నాడు రోజుకైతే. సో దూడ. సో చూడొచ్చు అన్నైతే 3 బలరాన్ని తీసుకొచ్చాడు. సో క్వాలిటీ అయితే చూపెడతాను ఎలా ఉన్నాయో. సో చూడండి ఇవైతే మహారాష్ట్ర బ్రీడ్. ఇదైతే హెవీ సైజులో ఉందండి. దాని పొదుగులు కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో మార్కెట్ అయితే మొత్తం కవర్ చేసి చూపెడతాను. బొమ్మనాథ్ డైరీ అన్న. సో చూడొచ్చు బలర్ అయితే. చూడండి అన్న అయితే తీసుకొచ్చాడు. ఇదైతే 1.60 అయితే చెప్తున్నానండి బర్రె. సో తను కూడా కొనుకొచ్చాడట. తను ఒక దగ్గర కొనుకొచ్చి అమ్ముతున్నా అని చెప్పాడు. సో చూడొచ్చు బర్రె ఎలా ఉంది 1.60. సో పాలైతే బర్రెని చూసి మీరే తీసుకొని అంటున్నారు, ఏం కన్ఫర్మేషన్ చేయాలంటున్నారు. సో ఎన్ని ఇస్తుందో మీరైతే కామెంట్ చేయండి. సో ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో చూడండి. నేనైతే మార్కెట్ అయితే కవర్ చేసి చూపెడతాను సంగారెడ్డి మార్కెట్లో. ఇక్కడికైతే రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయండి, ఎక్కువనే చెప్తున్నారు. 1,00,000 చెప్తున్నారు అన్ని బల్లలు అయితే. సో మీరు చెప్పండి మీకు ఎంత పెట్టచ్చో బల్లరని చూసి మీరు వీడియోని అయితే కామెంట్ చేయండి. సో క్వాలిటీ ఎలా ఉన్నాయో మీకు కూడా కామెంట్ చేయండి. సంగారెడ్డిలో ఉన్నాము. ప్రతి సోమవారం అయితే మార్కెట్ అనేది జరుగుతుంది. ఇది హైదరాబాద్ నుంచి అయితే 50 కిలోమీటర్లు ఉంటుందండి. 10కి అయితే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి ఇక్కడ కూడా ఒక గిర్రావు అయితే ఉంది. సో చూడొచ్చు ఎలా ఉందో క్వాలిటీ అనేది. సో ఇదైతే దాని దూడ అండి. దూడ బ్లాక్ కలర్లో ఉంది, చిన్న ఉంది. సో చూపెడతాను. మార్కెట్ అయితే తిరిగి చూద్దాం ఎలా ఉన్నాయో, బల్లలు అయితే ఎలాంటి వచ్చినాయో, రేట్లు కూడా అడిగి చెప్తాను. సో దీని పొదుగు చూడండి సో ఎలా ఉందో. సో కామెంట్ చేయండి మీకైతే ఎలా అనిపించిందో. మార్కెట్ అయితే కవర్ చేసి చూద్దాము. ఇక్కడికైతే అన్నీ ఎక్కువ ముర్రా మహారాష్ట్ర బ్రీడ్స్ కూడా వచ్చాయి. గ్రేటర్ ముర్రా కూడా అవైలబుల్ ఉందండి ఎక్కువ. చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్ ఉన్నాయో మార్కెట్లో, మీకు అవగాహన వస్తుంది. సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ క్వాలిటీ అనేది. సో నెక్స్ట్ ఏ మార్కెట్లో వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. ఆ మార్కెట్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ కామెంట్స్ వస్తే. సో మన వాళ్ళు అయితే మనకు సబ్స్క్రైబర్లు అయితే సంగారెడ్డి అన్నారు. సో అందుకోసమే మనం సంగారెడ్డికి రావడం జరిగింది. క్వాలిటీ చూడొచ్చు. సో ఎప్పుడైతే బల్లని తీసుకున్నా 4 మార్కెట్లు అయితే తిరిగి చూడండి. సో ఒక 2 మంత్స్లో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ చేయండి. అన్ని మార్కెట్లో తిరగండి, ఒకసారి చూడండి బేరం ఆడుతున్నప్పుడు ఎలా రేట్లు చెప్తున్నారో చూడండి. సో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. 2 వారాలు మార్కెట్లో తిరిగితే మీకు కూడా ఒక అవగాహన వస్తుందండి, రేట్లు ఎలా ఉన్నాయి, బలరాయి ఎలాంటి క్వాలిటీ వస్తుందని. సో మోసపోవడానికి అయితే తక్కువ ఛాన్స్ ఉంటుంది అలా తిరగడం వల్ల. ఎప్పుడైనా 4 మార్కెట్లు అనేది తిరగాలండి బలరం తీసుకునేటప్పుడు. సో చూడొచ్చు. సో సైజు చూడొచ్చండి ఎలా ఉందో. ఎక్కువ ఈ టైప్ బలర్ అయితే రావడం జరిగిందండి ఈ మార్కెట్కి. అన్నీ ఈ టైప్ బలరే రావడం జరిగినాయి మనం రంగారెడ్డి మార్కెట్కి అయితే. సో దీన్ని పొదుగు చూపెడతాను ఎలా ఉందో. సో చూడొచ్చు ఇదైతే దాని దూడ. సో చూడొచ్చు గేదె ఎలా ఉందో. దీనికైతే 8 లీటర్ల పాలు ఉన్నాయని చెప్తున్నానండి. పూటకి 4 లీటర్లు అనేది ఇస్తుందని చెప్తున్నాడు. 1.40 అని చెప్తున్నానండి రేట్ అయితే. దీనికి పొదుగు చూడొచ్చు ఎలా ఉందో. 1.40 అయితే చెప్పడం జరుగుతుంది. బేరం అయితే ఉంటుంది, బేరం ఆడి తీసుకోవచ్చని చెప్తున్నాడు. సో చెప్పండి దీనికైతే ఎంత రేటు పెట్టాలో. మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి దీనికైతే ఎంత రేటు పెట్టచ్చో. ఇక్కడ కూడా అయితే ఒక లాట్ ఉందండి. అన్న అయితే తీసుకురావడం జరిగింది. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి అన్న. ఈషా. సో చెప్పండి రేట్ ఎలా ఉన్నాయి. ఇది ఏదైనా ఉందన్న? ఇది 3 నెలలు అవుతుంది. ఇప్పుడు 90,000 ఉంది. 3 నెలలు అవుతుంది. 90,000 ఉంది. ఎన్ని లీటర్ల పాలు? ఎన్ని లీటర్లు ఉన్నాయన్నా? ఇప్పుడు 4 చేస్తుంది. 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఇదన్నా ఇది వారం అవుతుంది. 5 లీటర్ల పాలు ఇస్తుంది. దీని ఎంత రేట్ చెప్తారన్నా? 110 చెప్తున్నారు. ఎందుడు ఉందన్నా? ఎందుడు ఉంది? మొగదాడదా? ఇది
ఆడిదూడేనా? ఆడదూడనే ఉంది. మోదోడే మగదూడు ఉందా? మోదోడే. ఇదన్నా ఇది 1.20 చెప్తున్నా. 1.20 చెప్తున్నారు. 9 ఇస్తుంది ఇది. 9 లీటర్ల పాలు ఇస్తుంది అన్న. ఇది మార్నింగే దూడ వచ్చింది. మార్నింగ్ అన్న జున్ను పాల మీద ఉంది. జున్ను పాల మీద ఉంది. ఈ రోజే మార్నింగ్. ఏదైనా మహారాష్ట్ర బ్రీడ్ ఉన్నట్టుంది. ఇది మహారాష్ట్ర బ్రీడ్. మహారాష్ట్ర బ్రీడ్ చూడండి. ఎన్ని లీటర్లు ఉన్నాయన్న జున్ను పాలు? ఇప్పుడు జున్ను పాలు ప్రస్తుతానికి అయితే 4 వెళ్తున్నాయి. 4 వెళ్తున్నాయి. సో ఎంత ఇవ్వచ్చు అన్న మొత్తం ఇదా టైంకి వచ్చేదాం అంటే మంచి పీక్ ఇల్లు వచ్చేసరికి ఎన్ని లీటర్ల పాలు? 5 లీటర్లు ఇస్తుంది. పూటకు 5 ఇస్తుంది. ఎంత ఉందన్న దీని రేటు? దీని రేటు 140 చెప్తున్నారు. 140 చెప్తున్నారు. ఇది ఇంకోటి సూడుతోటి ఉంది. ఇది కూడా సూడుతోటి ఉందా? ఎన్ని నెలలు సూడుతోటి ఉందన్న? ఇది ఇంకో 1 వీక్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇంకొక 1 వీక్ అయితే పాలు వచ్చేస్తుంది. ఎన్ని లీటర్లు ఉందన్న లాస్ట్? ఇది 6 6 లీటర్లు ఉంది. దీని రేట్ చెప్తారా? 150 చెప్తున్నారు. సో చూడండి ఎలా ఉన్నాయో రేట్లు. మన సంగారెడ్డి మార్కెట్కి అయితే రావడం జరిగింది. ప్రతి వారం వస్తుంటారన్న? ప్రతి వారం వస్తాం. మీ నెంబర్ ప్రొవైడ్ చేస్తారా? చెప్పండి అన్న. 960 3698 143. 143. మీ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కదా, ఎవరైనా కావాలంటే వాళ్ళు చేయవచ్చు. ఎనీ టైం ఉంటుంది. ఎనీ టైం ఉంటుంది. ఎప్పుడైనా బేరం అయితే ఉంటుంది అన్న. ఉంటుంది. థ్యాంక్స్ అన్న. సో చూడొచ్చు రేట్లు ఎలా అనిపించాయో మీకు అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ కూడా లాట్ ఉన్నాయండి. సో చూడొచ్చు బల్రు క్వాలిటీ ఎలా ఉన్నాయో. సో నాకైతే రేట్లు అనేది ఎక్కువ అనిపిస్తుంది. నేను చూసిన సరికి అయితే కొంచెం ఎక్కువనే ఉంది రేట్లు అనేది. సో చూడొచ్చు అన్నీ ఎక్కువ మహారాష్ట్ర బ్రీడ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో. ఎక్కువ మహారాష్ట్ర బ్రీడ్ ఉన్నాయి ముర్రా కంటే. సో క్వాలిటీ చూడండి మీకైతే చూపెడతాను. ఇది కూడా మహారాష్ట్ర బ్రీడు. ఇది మహారాష్ట్ర బ్రీడు. సో రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము. సంగారెడ్డి మార్కెట్లో ఉన్నాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. రెగ్యులర్గా ఈ మార్కెట్ వీడియోలు కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీ దగ్గర ఏదైనా మార్కెట్ని కవర్ చేయాలన్నా కూడా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. సో ఆ మార్కెట్ అయితే వీడియోని కవర్ చేయడానికి చూసాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా బల్లు అమ్మడానికి ఉన్నా కూడా నాకైతే నా నెంబర్ ఉంటుందండి, దానికి ప్రొవైడ్ చేయొచ్చు. మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము. చూడండి దీనికైతే 72,000 అనే చెప్తున్నాడు బర్రెకి. సో చూడొచ్చు. సో 4 లీటర్ల పాలు అయితే ఉన్నాయని చెప్తున్నాడండి కూడా కలిపి. దీనికైతే 3 సన్లు ఉన్నాయి. సో చూడొచ్చు 3 సన్లే ఉన్నాయి. 72,000 అయితే చెప్తున్నాడు. 4 లీటర్ల పాలని చెప్తున్నాడు సంగారెడ్డి మార్కెట్లో. సో ఇక్కడ కూడా ఉన్నాయండి బల్రు చూడొచ్చు. సో అయితే 10కి అయితే స్టార్ట్ అవుతుంది. సో 10 వరకు అయితే రండి. సో మార్నింగ్ అయితే మార్కెట్ అనేది స్టార్ట్ అవ్వదు. సో చూడొచ్చు క్వాలిటీ ఎలాంటివి ఉన్నాయో. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. రెగ్యులర్ వీడియోస్ కోసం కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే పక్కన హైప్ అని ఉండండి. మన రైతులకైతే యూజ్ అవుతుంది. ఎవరైతే మార్కెట్ రేటు తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. లైక్ కొట్టి పక్కన హైక్ బటన్ అనేది క్లిక్ చేయండి. సో చూడండి జఫ్రాబాదీ దూడ క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉందో. సంగారెడ్డి మార్కెట్కి అయితే రావడం జరిగింది జఫ్రాబాదీ. సో చూడొచ్చు క్వాలిటీ. సో చూడొచ్చండి ఎలా డెకరేట్ చేశారో బల్లని. ఇక్కడ కూడా ఒక లాట్ ఉంది చూడండి ఎలా ఉన్నాయో బల్లు అయితే. సో ఎలా డెకరేట్ చేశారో చూడండి బల్లని. మనం సంగారెడ్డిలో ఉన్నామండి. సో చూడొచ్చు క్వాలిటీ అనేది. చూడొచ్చు వాటి దూడలు కూడా ఉన్నాయండి. అన్నిటికీ దూడలు ఉన్నాయి. సో క్వాలిటీ చూడొచ్చు బల్రది. సో దాని బ్యాక్ వెళ్ళి కూడా చూపెడతాను అండి. పొదుగు క్వాలిటీ చూపెడతాను. సో మీరు చూడండి పొదుగుల క్వాలిటీ అయితే చూపెడతాను. సో చూడొచ్చు ఇంకొక ఐడియా వస్తుంది. సో ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉందో చూడొచ్చు. మనం సంగారెడ్డిలో ఉన్నాము. సంగారెడ్డి సోమవారం మార్కెట్. సో క్వాలిటీ చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో. మీకు ఎలా అనిపించిందో అయితే ఒకసారి కామెంట్ చేయండి. చూడొచ్చు సంగారెడ్డి మార్కెట్లో అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఇదైతే హెవీ సైజులో ఉంది. పొదుగు కట్టు కూడా బాగుందండి. సన్లో ఫేసింగ్ కూడా బాగుంది. మంచి సైజులో ఉంది. మంచి సైజులో ఉందండి చూడొచ్చు. సో చూడొచ్చు ఎలా ఉందో సైజ్ అనేది. బర్రెది ఎన్ని లీటర్ల పాలు నేనా? कितना दूध है? 14 किलो दूध. कितना बोले? प्राइस क्या है? 220. సో చూడండి ఎలా ఉందో. రేట్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. మనం సంగారెడ్డి మార్కెట్లో ఉన్నాము. సో రేట్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక బర్రె ఉందండి. బేరం అయితే అవుతుంది. సో ఇది లోకల్లో ఉంది బర్రె అయితే. దున్నపోతుంది. చూడొచ్చు ఒక దున్నపోతు కూడా ఉంది ఇక్కడ. సంగారెడ్డి మార్కెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చూడొచ్చు ఎలా డెకరేట్ చేశారో. సంగారెడ్డి మార్కెట్ అయితే బర్రెని అయితే ఎలా డెకరేట్ చేస్తారో చూడండి. సో
సో ప్రతి సోమవారం అయితే జరుగుతుంది మార్కెట్ అనేది. సో రెగ్యులర్ వీడియో కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో పక్కన హైప్ అని ఉంటుందండి, ఒకసారి మీరు హైప్ చేయడం వల్ల ఎవరైతే రైతులు రెగ్యులర్ మార్కెట్ వీడియోలు చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాథ్ డైరీ. సో నెక్స్ట్ టైం మార్కెట్లో ఒక వీడియో చేయాలో కామెంట్ చేయండి.